ఎర్రచందనాన్ని నరికి స్మగ్లింగ్ చేస్తున్న వారు స్వచ్ఛందంగా లొంగిపోవాలని, లేకుంటే ప్రత్యేక ఆపరేషన్ చేపడతామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. ఇప్పటికే 4 కింగ్ పిన్లను గుర్తించామన్న ఆయన టాస్క్ ఫోర్స్ ద్వారా వారిని పట్టుకుంటామని చెప్పారు. గత వైసీపీ పాలనలో ఇష్టారీతిన ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగిందన్న పవన్ దాన్ని అడ్డుకునేందుకు అధికారంలోకి వచ్చాక అనేక చర్యలు చేపట్టామని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుపతి జిల్లాలో పర్యటించారు. తొలుత రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న పవన్ అక్కడి నుంచి మామండూరు అటవీ ప్రాంతానికి వెళ్లి మొక్కలు నాటారు. మామండూరు నుంచి మంగళంకు వెళ్లిన పవన్ అక్కడ ఎర్రచందనం గిడ్డంగులను సందర్శించారు. 40 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన గోదాముల్లోని ఎర్రచందనాన్ని పరిశీలించారు. ఆ తర్వాత రికార్డులను పరిశీలించారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎర్రచందనం, అంకుడు, తెల్లమద్ది, వెదురును పరిశీలించారు. అరుదైన మొక్కలు పరిశీలించారు. అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. వాచ్ టవర్ నుంచి వెలుగొండ, శేషాచలం అటవీ సరిహద్దులు, స్వర్ణముఖి నది విశేషాలు తెలుసుకున్నారు. గుంటిమడుగు వాగు ఒడ్డును కూర్చొని పరిసరాలను ఆసక్తిగా తిలకించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధక ఆపరేషన్స్, కూంబింగ్ వివరాలపై ఆరా తీశారు. అనంతరం తిరుపతి కలెక్టరేట్లో అటవీశాఖ అధికారులు, 5 జిల్లాల ఎస్పీలతో పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఎర్రచందనం స్మగ్లింగ్ ఓ వ్యవస్థీకృత నేరంగా సాగిందన్న ఆయన సుమారు 8 నుంచి 10,000 కోట్ల విలువైన ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేశారన్నారు. 19 నుంచి 24 వరకు చాలా విపరీతంగా ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగింది. నేను అక్కడ ఉన్నది దాదాపు 2,60,000 దుంగలు. అంటే కనీసం 2 దుంగలైనా కలిపి ఒక చెట్టు అనుకుంటే ఈ 6 సంవత్సరాల్లో 5-6 సంవత్సరాల్లో 1,30,000 ఎర్రచందనం చెట్లు అడ్డగోలుగా నరికేశారు. ఇది మనకి ఆన్ రికార్డు మనకు ఉంది. ఇప్పుడు మార్కెట్ లో ఇప్పుడున్న 40 లక్షల టన్ను అనుకుంటే, మెట్రిక్ టన్ అనుకుంటే దాదాపు 2,000 కోట్ల నుంచి 5,000 కోట్లు ఇప్పుడు మనకు ఉన్నది. అసలు ఇది పట్టుకున్నది ఎంత ఉంటుందంటే దీనికి కనీసం 2 నుంచి 3 దాకా ఉంటుంది అనేది ఒక అంచనా కింద మన అధికారులు చెప్తా ఉన్నారు. క్లోజ్ టు ఒక 8,000 to 10,000 crores వర్త్ ఎర్రచందనం స్మగ్లింగ్ చేయబడింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎర్రచందనం స్మగ్లింగ్ ను అడ్డుకునేందుకు ప్రత్యేక దృష్టి పెట్టామన్న పవన్ కళ్యాణ్ అందుకు ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే దేశంలో ఏ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఎర్రచందనం దొరికినా తిరిగి రాష్ట్రానికి తీసుకొచ్చే విధంగా కేంద్రంతో మాట్లాడి అన్ని రాష్ట్రాలతో ఒప్పందం చేసుకున్నట్లు చెప్పారు. ఇక నుంచైనా స్మగ్లింగ్ చేస్తున్న వారు దాన్ని మానుకోవాలని, లేకపోతే ప్రత్యేక ఆపరేషన్తో వారి తాట తీస్తామని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. వన్ సింపుల్ వార్నింగ్ అందరికీ ఇస్తుంది, ముఖ్యంగా రెడ్ శాండర్స్ అందరికీ కూడా. రెడ్ శాండర్స్ ని ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో, మీరు స్మగ్లర్స్ కావచ్చు, కొట్టేసే వాళ్ళు కావచ్చు, కింగ్ పిన్స్ కావచ్చు, ఇట్స్ ఎ వెరీ ఫర్మ్ వార్నింగ్ టు యూ ఆల్. ఆపరేషన్ కగార్ లాంటిది ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీజం ని హ్యాండిల్ చేయగలిగినప్పుడు ఈ కంట్రీ ఒక ఐడియాలజికల్ బేస్డ్ ఉన్న వాళ్లే కూర్చోబెట్టి కష్టమైపోతున్న లొంగిపోతున్నప్పుడు మిమ్మల్ని తాట తీసి కూర్చోబెట్టేస్తాం స్మగ్లర్లు అందరినీ. ఇట్స్ జస్ట్ ఎ పొలిటికల్ విల్ అంది. మీరు కనుక ఇదే పనిగా చేస్తే 6 to 9 months or 1 year అదే పని ఆపరేషన్ పెడతాం మీ అందరికి. మీరు స్వచ్ఛందంగా ఆపారా మంచిది, మీరు ఆపలేదా మళ్ళీ రెడ్ శాండర్స్ ఎవరన్నా తిరగాలి చెట్టు కొట్టాలంటే కూడా భయపెట్టే స్థితికి మేము తీసుకొస్తాం. మేజర్ మీకు ఒక యాక్ట్ ఉంది, ఎవరన్నా సరే రెడ్ శాండర్స్ చెట్లు కొడితే వాళ్ళ ఆస్తులను కూడా సీజ్ చేయొచ్చు. ఆ అమెండ్మెంట్ ఆల్రెడీ చేస్తుంది ఫారెస్ట్ యాక్ట్ లో. యూ హ్యావ్ టు బి వెరీ వెరీ క్లియర్ ఆన్ దట్. సో మీ అందరూ కూడా మర్యాదగా మీరు వెనక్కి వెళ్ళిపోయి వేరే పనులు చూసుకుంటారా లేదా ఇవే చేస్తారనేది చాయిస్ ఇస్ యువర్స్. ఎందుకంటే వన్స్ మేము ఆపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు మటుకు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. ఆల్రెడీ ఆయన స్టార్ట్ చేశారు. ఇవన్నీ కాకుండా మేము బోల్డ్ గా నరికేస్తాం, మమ్మల్ని ఎవరు ఏం చేయరంటే ఇది ఒక ఎన్డీఏ గవర్నమెంట్, గుర్తుపెట్టుకోండి. ఇట్స్ అ టఫ్ గవర్నమెంట్. ప్రజల వెల్ఫేర్ ఎంత కోరుకుంటుందో, పర్యావరణాన్ని ప్రకృతిని మీరు విధ్వంసం చేసి ఎర్రచందనాన్ని అడ్డగోలుగా మీరు నరికేసి మీకు కనిపించేది ఈ రోజు వెళ్ళి చూస్తున్న 1,60,000 ఎర్రచందనం చెట్లు నరికేసి ఎన్ని వేల కోట్లు డబ్బులు చేసుకున్నారు. ఎవరిని మేము వదలం. ఇది మేము ఛాలెంజ్ గా మీరు తీసుకొని మీరు చేస్తారంటే సంతోషంగా తీసుకోండి. ఆ కాన్సిక్వెన్స్ మీరు ఫేస్ చేద్దరు.